హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం పోలార్ ప్లాట్. సో ఈ పోలార్ ప్లాట్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ మనం చూడబోతున్నాం. సో మెయిన్గా ఏంటంటే మనం ఇచ్చినటువంటి ఫంక్షన్కి మనం పోలార్ ప్లాట్ని ఎలా డ్రా చేయాలి, అండ్ పోలార్ ప్లాట్ డ్రా చేసిన తర్వాత సో ఆ ప్లాట్ నుంచి మనం ఏదైనా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గెయిన్ మార్జిన్ కానీ, ఫేజ్ మార్జిన్ కానీ, గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, సో ఇలా మనం ఏమైనా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలంటే అవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్గా మనం చూడబోతున్నాం. సో మనం ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని సో ప్రొసీజర్ వాడుతూ మనం పోలార్ ప్లాట్ ని ఎలా డ్రా చేస్తున్నాం అండ్ ఫేస్ మార్జిన్ అండ్ గెయిన్ మార్జిన్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక చూడండి ఒకసారి. సో క్వశ్చన్ ఏముంది మనకి, స్కెచ్ ద స్కెచ్ ద పోలార్ ప్లాట్ అండ్ డిటర్మైన్ గెయిన్ మార్జిన్ అండ్ ఫేజ్ మార్జిన్. ఓకే, సో వాళ్ళు అడిగేటటువంటి పాయింట్ ఏంటంటే పోలార్ ప్లాట్ ని డ్రా చేయండి అండ్ గెయిన్ మార్జిన్ అండ్ ఫేజ్ మార్జిన్ ని క్యాలిక్యులేట్ చేయండి అంటున్నారు. ఓకే, సో స్కెచ్ ద పోలార్ ప్లాట్ అండ్ డిటర్మైన్ ద గెయిన్ మార్జిన్ అండ్ ఫేజ్ మార్జిన్ ఫర్ ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఏ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈస్ గివెన్ బై సో g of s is equal to 1 divided by s into 1 plus s into 1 plus 2s. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫంక్షన్ కి మనం పోలార్ ప్లాట్ డ్రా చేయాలి అండ్ దాంతో పాటు గెయిన్ మార్జిన్ అండ్ ఫేస్ మార్జిన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకే, సో యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇక్కడ గెయిన్ మార్జిన్ అండ్ ఫేస్ మార్జిన్ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నా ఫస్ట్ మనం పోలార్ ప్లాట్ ని డ్రా చేయాలి. సో ఈ పోలార్ ప్లాట్ ని డ్రా చేసే ప్రొసీజర్ ఏంటి అండ్ పోలార్ ప్లాట్ డ్రా చేసిన తర్వాత గెయిన్ మార్జిన్ ఫేస్ మార్జిన్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మనం ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ ఏంటంటే ఇది. ఓకే, సో చూడండి ప్రొసీజర్. ఫస్ట్ ప్రొసీజర్ నెంబర్ 1 లో సో రైట్ ద సైనసాయిడల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ బై సబ్స్టిట్యూటింగ్ s is equal to j omega. అంటే మనకి ఇచ్చినటువంటి s డొమైన్ అంటే g of s అనేటటువంటి ఫంక్షన్ ఇచ్చారు కాబట్టి సో ఈ g of s అనే s డొమైన్ ఫంక్షన్ లో సో s is equal to j omega సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, అది సైనసాయిడల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గా మారిపోతుంది అని చెప్తున్నారు. ఓకే, సో అది మనకి స్టెప్ నెంబర్ 1. సో సింపుల్ గా మనం చెప్పొచ్చు, ఎక్కడైతే ఎస్ ఉందో ఇచ్చిన ఫంక్షన్ లో అక్కడ j omega సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, మనకు అది డైరెక్ట్ గా సైనసాయిడల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గా మారిపోతుంది. స్టెప్ నెంబర్ 2, write the magnitude and phase angle equations. సో మనకి వచ్చినటువంటి సైనసాయిడల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి మాగ్నిట్యూడ్ ఈక్వేషన్ అండ్ ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ అనేది రాయాలి. అది మనకి స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3 వచ్చేసి ఫైండ్ ద కార్నర్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, సో ఫైండ్ ద కార్నర్ ఫ్రీక్వెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సో 1 plus s అనేటటువంటి టర్మ్ ఇచ్చారు కాబట్టి సో దీని నుండి మనకి ఒమేగా c1, ఇక్కడ మనకి ఒమేగా c అంటే కార్నర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో మనకి ఇక్కడ ఒమేగా c1 ఈజ్ ఈక్వల్ టు మనం క్యాలిక్యులేట్ ఎలా చేస్తున్నాం కార్నర్ ఫ్రీక్వెన్సీ అని మనం చెప్తున్నాం. సో అది మనకి పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4 వచ్చేసి ఫైండ్ ద మాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా. అంటే డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా ఏంది మనకు ఫ్రీక్వెన్సీ. సో మనకి డిఫరెంట్ వాల్యూ ఆఫ్ ఒమేగా మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ఈ మాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ ఈక్వేషన్స్ లో సో డిఫరెంట్ వాల్యూ ఆఫ్ ఒమేగాకి మాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ వాల్యూస్ అనేది ఏంటి అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అది నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5 వచ్చేసి కన్వర్ట్ ద polar form. Okay, convert the polar form into rectangle form. Okay, so convert the polar plot into rectangle form. దేనికోసం, ఫర్ ప్లాటింగ్ ద గ్రాఫ్. అంటే పోలార్ ప్లాట్ ని మనం డ్రా చేయాలి అంటే మనకు వచ్చినటువంటి పోలార్ ఫామ్ అండ్ రెక్టాంగిల్ ఫామ్, అంటే మనకి పోలార్ ఫామ్ నుంచి రెక్టాంగిల్ ఫామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మాగ్నిట్యూడ్ ఈక్వేషన్ అండ్ ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 10 radians per second అనేటటువంటి వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 10 radians per second వాల్యూని మాగ్నిట్యూడ్ ఈక్వేషన్ అండ్ ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాగ్నిట్యూడ్ వచ్చేసి 20 అనుకోండి, ఫేజ్ యాంగిల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ -12 degrees అనుకోండి. సో చూడండి ఇది ఏ ఫామ్ లో ఉంది, మనకి ఇది పోలార్ ఫామ్ లో ఉంది. సో అలా మనకి ఏం చేయాలి, ఫస్ట్ మనం ఒమేగా డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా మనం సబ్స్టిట్యూట్ చేస్తూ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగాకి మనం మాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సో వాటిని అంటే ఆ పోలార్ ఫామ్ లో ఉన్నటువంటి మాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ ని రెక్టాంగిల్ ఫామ్ లోకి మార్చాలి. రెక్టాంగిల్ ఫామ్ అంటే అర్థం ఏంటి మనకు, 10 plus j into 20. చూడండి 10 అనేది రియల్ అండ్ j20 అనేది ఇమాజినరీ, కాబట్టి ఇలా మనం రెక్టాంగిల్ ఫామ్ లోకి మార్చాలన్నమాట. సో అది మనకి స్టెప్ నెంబర్ 5. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే సో మనం బై యూజింగ్ ఇక్కడ మనకి రెక్టాంగిల్ ఫార్మ్ ఆఫ్ వాల్యూస్ ఏదైతే ఉందో రియల్ అండ్ ఇమాజినరీ, సో వాటిని యూజ్ చేసుకుని గ్రాఫ్ పైన మనం ప్లాట్ ని డ్రా చేస్తే కనుక సో ఈ డ్రా చేసినటువంటి ప్లాట్ నుంచి మనం గెయిన్ మార్జిన్ అండ్ ఓకే, సో ఇది యాక్చువల్లీ ఇది ఫేజ్ మార్జిన్. ఓకే సారీ, సో ఇది మన గెయిన్ మార్జిన్ అండ్ ఫేజ్ మార్జిన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి.
సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రొసీజర్ ని మనం ఫాలో అవుతూ మనం పోలార్ ప్లాట్ అనేది చాలా ఈజీగా డ్రా చేయొచ్చు. ఓకే, సో బాగా చూడండి. స్టెప్ నెంబర్ 1 ఏమో సైనోసాయిడల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ S = jω సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. స్టెప్ నెంబర్ 2 ఇక్కడ వచ్చిన ఈ సైనోసాయిడల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి మాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్స్ రాయండి. ఆ తర్వాత ఇచ్చిన సైనోసాయిడల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి కార్నర్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేయండి. ఆ తర్వాత డిఫరెంట్ వాల్యూ ఆఫ్ ఒమేగాకి మాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ ఎంత అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ తర్వాత వచ్చినటువంటి మాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ యూజ్ చేస్తూ సో పోలార్ ఫామ్ నుంచి రెక్టాంగిల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. దేనికోసం అంటే ప్లాట్ ని డ్రా చేయడం కోసం. అండ్ ప్లాట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా దాని నుంచి గెయిన్ మార్జిన్ అండ్ ఫేజ్ మార్జిన్ ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఇదే ప్రొసీజర్ మనం ఇప్పుడు యూజ్ చేస్తూ సో పోలార్ ప్లాట్ ని డ్రా చేయాలి. అదే విధంగా మనం డైరెక్ట్ గా గెయిన్ మార్జిన్ అండ్ ఫేజ్ మార్జిన్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఓకే, సో ఒకసారి చూడండి. ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి ఇప్పుడు మనకు? సో g of s is equal to 1 divided by s into 1 plus s 1 plus 2s. సో ఈ ఫంక్షన్ అనేది s డొమైన్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం s is equal to jω సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అది సైనోసాయిడల్ ఫంక్షన్ లోకి మారిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి సేమ్ అదే స్టెప్ మనం ఫాలో అవుతున్నాం. సో సొల్యూషన్, సో గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చారు ఇప్పుడు? g of s is equal to 1 divided by s into 1 plus s into 1 plus 2s. ఇది s డొమైన్ ఫంక్షన్. సో ఇప్పుడు మనం స్టెప్ నెంబర్ 1. సో స్టెప్ నెంబర్ 1 లో రైట్ ద sinusoidal transfer function by putting or substituting s is equal to jω in the above transfer function. So s is equal to jω substitute చేస్తే సో g of jω is equal to 1 divided by, సో ఇక్కడ jω అంటే s ఉంది కాబట్టి s ప్లేస్ లో jω సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ 1 plus s అనేది ఉంటుండే. ఓకే, సో ఇక్కడ 1 plus s ఎలా అయితే ఉందో సో s ప్లేస్ దగ్గర jω, ఇక్కడ కూడా సేమ్ 1 plus 2s దగ్గర మనం 1 plus 2jω. ఓకే, సో ఇలా మనం s is equal to, ఓకే, సో s is equal to jω అనేది సో ఈ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సో మనం ఇక్కడ s డొమైన్ ఈక్వేషన్ నుండి సైనోసాయిడల్ ఈక్వేషన్ లోకి మనం మార్చేసాం. ఇది స్టెప్ నెంబర్ 1. అండ్ స్టెప్ నెంబర్ 2 ఏంటి మనకు? క్యాలిక్యులేషన్ ఆఫ్ మాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ ఆఫ్ ద g of jω. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ మాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ ఆఫ్ g of jω ఈక్వేషన్ మనం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మాగ్నిట్యూడ్ ఈక్వేషన్ రాయాలి, అదే విధంగా ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ రాయాలి. సో మనం మాగ్నిట్యూడ్ ఈక్వేషన్ అంటే మనం ఇచ్చినటువంటి ఫంక్షన్ కి మాగ్నిట్యూడ్ ఈక్వేషన్ రాయాలంటే ఏం ఫార్ములా యూజ్ చేస్తున్నాం? స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ వాల్యూ. ఓకే, సో రియల్ వాల్యూ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ వాల్యూ స్క్వేర్. ఓకే, సో రియల్ వాల్యూ స్క్వేర్ అండ్ ఇమాజినరీ వాల్యూ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ z is equal to 1 plus j into 2. సో ఇక్కడ 1 అనేది రియల్ వాల్యూ అవుతుంది, ఇక్కడ 2 అనేది ఇమాజినరీ వాల్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం సో ఇక్కడ మాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంపిడెన్స్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో సేమ్ ఇదే మెథడ్ మనం యూజ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సైనోసాయిడల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి మనం ఎలా మనం డైరెక్ట్ గా మాగ్నిట్యూడ్ ఈక్వేషన్ రాస్తున్నామో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటి ఇప్పుడు? సైనోసాయిడల్ ఈక్వేషన్ g of jω is equal to సో 1 divided by jω into 1 plus jω into 1 plus 2jω. సో ఇప్పుడు మనం మాగ్నిట్యూడ్ ఆఫ్ g of jω. ఓకే, మాగ్నిట్యూడ్ ఆఫ్ g of jω. సో ఇక్కడ చూడండి, సో మాగ్నిట్యూడ్ ఆఫ్ g of jω is equal to సో స్క్వేర్ రూట్ ఆఫ్ న్యూమరేటర్ లో ఓన్లీ 1 ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి 1 డివైడెడ్ బై ఇక్కడ మనకి jω ఉంది. jω అంటే మనం ఇక్కడ 0 ప్లస్ అని చూసుకోవచ్చు, ఎందుకంటే మనకు రియల్ వాల్యూ లేదు కాబట్టి. సో దీన్ని మనం 0 ప్లస్ jω అని సో jω అంటున్నాం కాబట్టి దీనికి మాగ్నిట్యూడ్ ఎలా రాయొచ్చు ఇప్పుడు? స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ అని మనం ఇక్కడ రాసాం. చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి చూడండి ఇక్కడ 1 ప్లస్ jω ఉంది. సో ఇక్కడ ఒమేగా అనేది ఇమాజినరీ, 1 అనేది రియల్ కాబట్టి సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. అండ్ ఇక్కడ j ఇంటూ 2ω కాబట్టి 2ω అండ్ ఇక్కడ 1. సో 1 అనేది రియల్, 2ω అనేది ఇమాజినరీ. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2ω హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ను సింప్లిఫై చేసి మనం రాస్తే కనుక సో మాగ్నిట్యూడ్ ఆఫ్ g of jω is equal to సో 1 డివైడెడ్ బై సో రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా అండ్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మనకు 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి సో రూట్ ఆఫ్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అండ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2ω స్క్వేర్ కాబట్టి 4ω స్క్వేర్ అని రాస్తున్నాం. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి ఈ ఈక్వేషనే. ఓకే, సో ఇక్కడ వచ్చినటువంటి సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ అనేది మనకి ఏంటంటే సో మాగ్నిట్యూడ్ ఈక్వేషన్ అనమాట. మనకు ఉన్నటువంటి సైనోసాయిడల్ ఫంక్షన్ కి సో ఇది మనకు మాగ్నిట్యూడ్ ఈక్వేషన్. ఓకే, సో ఇది మనకి మాగ్నిట్యూడ్ ఈక్వేషన్. సో మాగ్నిట్యూడ్ ఈక్వేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏం కావాలి ఇప్పుడు? ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ కూడా కావాలి. సో ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ ఆఫ్ g of jω. ఓకే, సో ఫేజ్ యాంగిల్ అంటే మనం నార్మల్గా ఎలా రాస్తాం? ఫేజ్ యాంగిల్ ఫార్ములా వచ్చేసి మనం సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ వాల్యూ. ఓకే, సో ఇమాజినరీ వాల్యూ డివైడెడ్ బై రియల్ వాల్యూ అని రాస్తాం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు z is equal to 10 ప్లస్ j into 20 అనేది ఉందనుకోండి. 10 అనేది రియల్ అండ్ 20 అనేది ఇమాజినరీ. సో ఇప్పుడు దీనికి మనం ఫేజ్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలంటే tan ఇన్వర్స్ ఆఫ్ 20 డివైడెడ్ బై 1. ఓకే, సో ఇది మనకు ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ అనమాట. సేమ్ ఇదే మెథడ్ ని మనకు ఉన్నటువంటి సైనోసాయిడల్
ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కూడా మనం అప్లై చేస్తున్నాం. సో దాని ప్రకారం చూస్తే మనకు ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటి యాక్చువల్గా, సో ఉన్నటువంటి ఈక్వేషన్ సో g ఆఫ్ j omega ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై j omega ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ j omega ఇంటూ 1 ప్లస్ 2 j omega. ఇది యాక్చువల్గా మనకు ఉన్నటువంటి సైనసాయిడల్ ఫంక్షన్. బట్ ఇక్కడ చూడండి ఒకసారి j omega అంటే మనం ఇలా రాయొచ్చు కదా, j ఈజ్ ఈక్వల్ టు మనం నార్మల్గా అనాలిసిస్లో ఏసీ సర్క్యూట్ అనాలిసిస్లో j ఉన్నప్పుడు మనం 90 డిగ్రీస్ అనేది యూజ్ చేస్తుంటాం కాబట్టి సో ఇక్కడ j omega అంటే సో ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, ఒమేగా ఆఫ్ 90 డిగ్రీస్ అని మనం ఇక్కడ రాసుకోవచ్చు. కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి ఈ j ఒమేగాలో యాంగిల్ ఎంత అంటే సో 90 డిగ్రీస్ యాంగిల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ టర్మ్ 1 ప్లస్ j omega అంటే 1 అనేది రియల్, ఒమేగా అనేది ఇమాజినరీ. కాబట్టి మనం ఇప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ బై రియల్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా బై 1 అని రాయొచ్చు. అండ్ థర్డ్ టర్మ్ వచ్చేసి 1 ప్లస్ 2 j omega అంటే మనం డైరెక్ట్ గా tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఒమేగా అనేది ఇమాజినరీ అండ్ 1 అనేది రియల్. కాబట్టి చూడండి సో థర్డ్ టర్మ్ కి ఇలా రాస్తున్నాం, సెకండ్ టర్మ్ కి డైరెక్ట్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా బై 1 అని రాస్తున్నాం. ఫస్ట్ టర్మ్ కి వచ్చేసి మనం డైరెక్ట్ గా 90 డిగ్రీస్ యాంగిల్ అనేది తీసుకుంటున్నాం. ఎందుకంటే సో ఇక్కడ j అనేది మనకు ఎనాలిసిస్ లో j ఉన్నప్పుడు 90 డిగ్రీ తీసుకోవచ్చు కాబట్టి సో డైరెక్ట్ గా 3 టర్మ్స్ కి ఎలా మనం ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ రాస్తున్నామో చూసాం. సో సేమ్ ఇప్పుడు అదే మెథడ్ ని మనం ఏం చేస్తున్నామంటే సో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఒకసారి చూడండి, సో g ఆఫ్ j omega ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై j omega 1 ప్లస్ j omega 1 ప్లస్ 2 j omega. సో ఇప్పుడు చూడండి సో దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే 1 డివైడెడ్ బై సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే 90 డిగ్రీస్ ఫస్ట్ టర్మ్ కి అండ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా బై 1 సెకండ్ టర్మ్ కి అండ్ లాస్ట్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఒమేగా బై 1 అని మనం ఇలా రాస్తున్నాం. కానీ మనకు ఉన్నటువంటి అనాలిసిస్ లో ఎప్పుడైనా సరే యాంగిల్ ఈక్వేషన్ అనేది మనం రాస్తున్నప్పుడు అండ్ టర్మ్స్ అన్ని డౌన్ సైడ్ లో ఉన్నప్పుడు అంటే లైక్ డినామినేటర్ లో ఉన్నప్పుడు సో మనకి ఎప్పుడైతే మనం ఫైనల్ ఈక్వేషన్ రాస్తున్నామో అక్కడ ఉన్నటువంటి అన్ని ఈక్వేషన్స్ అనేవి మనకు సో ఇలా వస్తుంది అనమాట. న్యూమరేటర్ నుంచి డినామినేటర్కి వెళ్తే అండ్ డినామినేటర్ నుంచి న్యూమరేటర్కి వస్తున్నప్పుడు ఆ పర్టికులర్ యాంగిల్ యొక్క సైన్ అనేది మనకు చేంజ్ అవుతుంది. ఈవెన్ మనకు ప్రోడక్ట్ లో ఉన్నా కూడా మనం రాసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అడిషన్ లో రాయాలి. సో అందుకోసమనే ఇక్కడ చూడండి డినామినేటర్ లో ఉన్నటువంటి 90 డిగ్రీస్ మనకు న్యూమరేటర్ తీసుకొస్తే డినామినేటర్ లో 90 డిగ్రీస్ ఉంది, బట్ న్యూమరేటర్కి వచ్చేసరికి ఏమవుతుంది మైనస్ 90 డిగ్రీస్ రాస్తాం. అండ్ డినామినేటర్ లో tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా బై 1 అనేది ఉంది, సో మనం న్యూమరేటర్ రాస్తున్నప్పుడు మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా బై 1. అండ్ డినామినేటర్ లో థర్డ్ టర్మ్ వచ్చేసి tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఒమేగా బై 1 ఉంది, సో దాన్ని మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఒమేగా బై 1 అని రాస్తాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, అంత కాంప్లికేటెడ్ కూడా ఏం లేదు, సింపుల్ గా మనం రాసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫైనల్ గా మనం ఏం చేసాం ఇప్పుడు సో మైనస్ 90 డిగ్రీస్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా బై 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఒమేగా బై 1. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తూ రాస్తే సో మైనస్ 90 డిగ్రీస్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా బై 1 అంటే ఒమేగా మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఒమేగా బై 1 అంటే 2 ఒమేగా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఈక్వేషనే ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఈక్వేషనే మనకి ఏంటి ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ అనమాట. ఓకే, సో మన దగ్గర ఉన్నటువంటి సైనసాయిడల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ అనమాట. అండ్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వేషన్ ఏంటి, సో ఇది మనకు మ్యాగ్నిట్యూడ్ ఈక్వేషన్ అనమాట. సో ఫైనల్ గా స్టెప్ నెంబర్ 2 ప్రకారం మ్యాగ్నిట్యూడ్ ఈక్వేషన్ రాసాం అండ్ ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ కూడా రాసాం. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటి, కార్నర్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది మనకు థర్డ్ స్టెప్ అనమాట. అయితే మనకి ఇక్కడ చూడండి కార్నర్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే సో g ఆఫ్ j omega ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై j omega అండ్ 1 ప్లస్ j omega అండ్ 1 ప్లస్ 2 j omega అనేది మనకి ఉందన్నమాట. అయితే కార్నర్ ఫ్రీక్వెన్సీ ఓకే, సో ఈ కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి 1 ప్లస్ ST ఫార్మ్ లో మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టర్మ్స్ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో ఇది మనకు 1 ప్లస్ ST ఫార్మ్స్ లో ఉందా లేదా మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ j omega అనేది 1 ప్లస్ ST ఫార్మ్ లో లేదు, కాబట్టి దీని కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది మనం రాయడానికి పాసిబుల్ లేదు. అండ్ సెకండ్ టర్మ్ 1 ప్లస్ j omega అని ఉంది. ఓకే, సో 1 ప్లస్ j omega మనం ఆల్రెడీ కన్వర్ట్ చేసాం కాబట్టి 1 ప్లస్ j omega అంటే ఏంది మనకి యాక్చువల్గా S. ఓకే, సో ఇప్పుడు 1 ప్లస్ సో S ఇంటూ 1 అంటే మనకి 1 ప్లస్ ఎస్ఏ కాబట్టి ఇక్కడ ఏముంది S ఇంటూ 1 అంటే ఎస్ఏ కాబట్టి సో ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ గా 1 ప్లస్ S ఇంటూ T ఫార్మ్ లో చూస్తే కనుక సో T వాల్యూ ఎంత ఉంది 1 ఉంది. ఓకే, అలా సెకండ్ దాన్ని కూడా చూడండి 1 ప్లస్ 2 j omega. సో ఇక్కడ దీన్ని మనం 1 ప్లస్ 2 ఇంటూ j omega అంటే S కాబట్టి ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తే 1 ప్లస్ ST. సో ఇక్కడ మనకి ఇప్పుడు SS ఏముంది కానీ T వాల్యూ ఎంత ఇప్పుడు 2. సో ఇలా కార్నర్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా 1 ప్లస్ ST ఫార్మ్ లో ఉన్నటువంటి టర్మ్స్ మాత్రమే మన కార్నర్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇలా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫంక్షన్ లో ఓకే, సో ఫంక్షన్ లో మనకు ఉన్నటువంటి ఫస్ట్ 1 ప్లస్ ST టర్మ్స్ ఏమున్నాయి అంటే సో 1 ప్లస్ S అనే ఫస్ట్ టర్మ్ ఉంది, 1 ప్లస్ 2S అనేటటువంటి సెకండ్ టర్మ్ ఉంది. కాబట్టి సో మీకు ఐడియా ఉందో లేదో సో మనకి ఫ్రీక్వెన్సీకి అండ్ టైంకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు F అంటే ఫ్రీక్వెన్సీ అంటున్నాం, ఇక్కడ ఒమేగా అనేది మనకు యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, లేదా నార్మల్ గా ఫ్రీక్వెన్సీ. సో ఈ ఒమేగా అనేది ఏదైతే ఉందో ఈ ఫ్రీక్వెన్సీ టైంకి ఎలా అయితే రిలేట్ అయ్యి ఉందో సో ఇక్కడ ఉన్నటువంటి ఒమేగా అనేది మనకు సేమ్ అదే టైం ని
రిలేట్ అయి ఉంటుంది, అది కూడా మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. కాబట్టి సో ఈ ఫార్ములా ప్రకారం మనం కార్నర్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో చూడండి, సో మనకి ఇక్కడ 1+st, సో ఇక్కడ టీ వాల్యూ ఎంత ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి సో ఫస్ట్ నేను నేమ్ ఇస్తున్నాను అనమాట. సో ఒమేగా C1 అంటే, సో ఒమేగా C అంటే కార్నర్ ఫ్రీక్వెన్సీ, సో ఫస్ట్ టర్మ్. కాబట్టి ఒమేగా C1 ఈజ్ ఈక్వల్ టు 1/t. t అంతా ఇప్పుడు ఇక్కడ మనకు 1. కాబట్టి సో ఒమేగా C1 ఈజ్ ఈక్వల్ టు 1/t. ఇక్కడ t వాల్యూ 1 కాబట్టి 1/1 ఈజ్ ఈక్వల్ టు సో 1 రేడియన్ పర్ సెకండ్. ఇది ఫస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ 1+2s. సో 1+2s లో ఇప్పుడు t వాల్యూ 2 కాబట్టి సో సెకండ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా C2 ఈజ్ ఈక్వల్ టు 1/t. సో t వాల్యూ 2 కాబట్టి సో 1/2 ఈజ్ ఈక్వల్ టు 0.5 రేడియన్స్ పర్ సెకండ్. సో ఇలా మనకి 2 టర్మ్స్ 1+st ఉంది కాబట్టి సో డైరెక్ట్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి 0.5 అండ్ సెకండ్ వాల్యూ వచ్చేసి 1 ఉంది. ఓకే, సో ఎనీవే ఇది ఫస్ట్ 1 అయ్యి ఉండి ఇది 0.5 ఉన్నా కూడా రేంజ్ ఎప్పుడు కూడా మనకు సో ఇంక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి 0.5 ఫస్ట్ వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ వచ్చేసి 1 ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది క్యాలిక్యులేట్ చేసాం. అయితే కార్నర్ ఫ్రీక్వెన్సీ యొక్క యూజ్ ఏంటంటే, ఎప్పుడైనా మనం పోలార్ ప్లాట్ అనేది మనం డ్రా చేస్తున్నప్పుడు మనకు అసలు ఫ్రీక్వెన్సీ అనేది ఇచ్చిన సిస్టంలో కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది ఏదుందో అది తెలిస్తే, సో తక్కువ కార్నర్ ఫ్రీక్వెన్సీకి ఒక 2-3 వాల్యూస్ ముందుగా ఉన్న వాల్యూస్ తీసుకొని, అండ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ బిట్వీన్ లో ఒక 2-3 వాల్యూస్ తీసుకొని, అండ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ మాక్సిమం కార్నర్ ఫ్రీక్వెన్సీ తర్వాత ఒక 2-3 వాల్యూస్ తీసుకొని, సో ఆ పర్టికులర్ వాల్యూస్ కి మనం డిఫరెంట్ ఒమేగా వాల్యూస్ కి మనం మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ క్యాలిక్యులేట్ చేస్తే, సో దాని నుండి మనం చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మన ప్లాట్ డ్రా చేస్తున్నప్పుడు ప్లాట్ అనేది అక్యురేట్ గా ఉండడం జరుగుతుంది. అంటే ఎగ్జాక్ట్ గా మనం డ్రా చేయొచ్చు, దాని నుండి ఫేస్ మార్జిన్ అండ్ గెయిన్ మార్జిన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అందుకోసమనే చూడండి, సో ఇక్కడ వచ్చిన 1 రేడియన్స్ అండ్ ఇక్కడ వచ్చిన 0.5 రేడియన్స్. సో దాని ప్రకారం చూస్తే రేంజ్ ఆఫ్ ఒమేగా ఏముంది, సో 0.5 to 1 రేడియన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ 4th స్టెప్ ఏంటి ఈ వాల్యూ తర్వాత, సో నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ phase angle for different values of omega. Okay, so calculation of magnitude and phase angle for different values. Okay, different values of omega అన్నాడు. సో మనకి నార్మల్ గా ఉన్నటువంటి వాల్యూ ఒమేగా 0.5 అండ్ ఒమేగా 1. సో ఈ 0.5 కంటే ముందు ఒక 2-3 వాల్యూస్ తీసుకుందాం, మనం 2-3 వాల్యూస్ తీసుకుందాం, అండ్ 0 to 1 ఒక 2-3 వాల్యూస్ తీసుకుందాం, అండ్ 1 తర్వాత మనకు ఒక 2-3 వాల్యూ తీసుకుందాం. సో ఇలా మనం చూసుకుంటే కంప్లీట్ గా టోటల్ గా మనకి ఎన్ని వాల్యూస్ తీసుకుంటున్నామో అన్ని వాల్యూస్ ని మనం ఇండివిజువల్ గా క్యాలిక్యులేట్ చేస్తూ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ ఈక్వేషన్ తో సబ్స్టిట్యూట్ చేస్తే ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ఒమేగా నీకు ప్రతి ఒక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ ప్రతి ఒక్క ఫేజ్ యాంగిల్ అనేది తెలుస్తుంది అనమాట. సో అది మనం ఇప్పుడు చేయాల్సినటువంటి పని. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకు వచ్చినటువంటి కార్నర్ ఫ్రీక్వెన్సీ 0.5 అండ్ మనకు వచ్చినటువంటి మాక్సిమం కార్నర్ ఫ్రీక్వెన్సీ 1. సో ఇప్పుడు ఈ 0.5 కంటే ముందు నేను ఏం చేస్తున్నాను అంటే 0.35 తీసుకుంటున్నాను, 0.4 తీసుకుంటున్నాను, 0.45 తీసుకుంటున్నాను, అండ్ ఇక్కడ 0.5 కి 1 కి మధ్యలో 0.6 తీసుకుంటున్నాను అండ్ 0.7 కూడా తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి ఎనాలిసిస్ ప్రకారం చూస్తే సో ఒమేగా వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడే గ్రాఫ్ అనేది మనకు 0కి చేరుతుంది. కాబట్టి సో ఈ ప్రాబ్లం ప్రకారం మనం సో 1.5, 2.0 2.53 అనేది తీసుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే సో మనకి 1 దగ్గర ఏదైతే రెస్పాన్స్ వస్తుందో అదే రెస్పాన్స్ 1.5, 2.0 సబ్స్టిట్యూట్ చేసినా కూడా అదే వస్తుంది. కాబట్టి నేను సో 1 ఒమేగా వాల్యూ అనేది 1 దగ్గర నేను ఫుల్ స్టాప్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మనం చూడండి, ఫస్ట్ కండిషన్ నెంబర్ 1 ఏంటంటే ఇఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0.35. సో మనకి ఉన్నటువంటి ఈ మ్యాగ్నిట్యూడ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ మ్యాగ్నిట్యూడ్ ఈక్వేషన్ ఏంటి ఇప్పుడు, సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ g of j omega ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఒమేగా అండర్ రూట్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అండర్ రూట్ 1 ప్లస్ 4 ఒమేగా స్క్వేర్. సో ఇక్కడ ఎక్కడైతే ఒమేగా ఉందో ఆ ఒమేగా ఉన్నటువంటి ప్లేస్ దగ్గర 0.35 సబ్స్టిట్యూట్ చేస్తూ, సో క్యాల్సీలో 0.35 సబ్స్టిట్యూట్ చేస్తూ, సో దీన్ని మనం సో సింప్లిఫై కనుక చేస్తే మనకు వచ్చినటువంటి ఫస్ట్ వాల్యూ ఎంత అంటే సో 2.2 అనేటటువంటి మ్యాగ్నిట్యూడ్ వచ్చింది అనమాట. ఓకే, సో ఇక్కడ బాగా గమనించుకోవాలి, మనం ఏదైతే ఫార్ములా మనం మ్యాగ్నిట్యూడ్ రాసామో ఆ ఫార్ములాలో ఉన్నటువంటి ఒమేగా ప్రతి ఒక్క ఒమేగా ప్లేస్ దగ్గర మనం తీసుకున్నటువంటి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సో ప్రతి ఒక్క ఒమేగా దగ్గర మనకి ఇలా మ్యాగ్నిట్యూడ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో నేను టైం ని అవాయిడ్ చేయడం కోసం నేను ఇక్కడ ఉన్నటువంటి ఇదే ప్రొసీజర్ ని డిఫరెంట్ పాయింట్స్ దగ్గర నేను క్యాలిక్యులేట్ చేసి చూస్తే కనుక మనకు వచ్చినటువంటి మ్యాగ్నిట్యూడ్స్ అనేది ఎలా ఉందో చూడండి ఒకసారి. ఓకే, సో ఇఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0.4, సో అప్పుడు వచ్చినటువంటి మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 1.8 వచ్చింది అనమాట. ఓకే, సో ఒకవేళ మనకు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0.45 తీసుకుంటే కనుక మ్యాగ్నిట్యూడ్ 1.5 వచ్చింది. ఒకవేళ 0.5 తీసుకుంటే కనుక 1.2 వచ్చింది. అండ్ 0.6 సబ్స్టిట్యూట్ చేస్తే 0.9 వచ్చింది. సో 0.7 సబ్స్టిట్యూట్ చేస్తే 0.7 వచ్చింది. అండ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0.3 వచ్చింది. సో ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం ఒమేగాని డిఫరెంట్ ఒమేగా వాల్యూ దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే ప్రతి ఒక్క ఒమేగా దగ్గర మనకు వచ్చినటువంటి మ్యాగ్నిట్యూడ్స్ ఏంటి అన్న చూస్తే సో మనకి ఇలా ఉండడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే మనకు జస్ట్ మ్యాగ్నిట్యూడ్స్ అనమాట. ఓకే, మన మ్యాగ్నిట్యూడ్ ఫార్ములాలో
డిఫరెంట్ వాల్యూ ఆఫ్ ఒమేగా సబ్స్టిట్యూట్ చేసి వచ్చినటువంటి మ్యాగ్నిట్యూడ్స్ ఇవి. సేమ్ ఇలానే మనకి యాంగిల్ అంటే ఫేజ్ యాంగిల్ ఏదైతే ఉందో ఈక్వేషన్, ఆ ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ లో కూడా ఇలా డిఫరెంట్ వాల్యూ ఆఫ్ ఒమేగాని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక్కొక్క ఒమేగా దగ్గర ఒక్కొక్క ఫేజ్ యాంగిల్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫేజ్ యాంగిల్. ఓకే, సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫేజ్ యాంగిల్ ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా. ఓకే, సో సేమ్ మనం పైన తీసుకున్నటువంటి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో సేమ్ అవే వాల్యూస్ మనం ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డిఫరెంట్ వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0.35 మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి మాగ్నిట్యూడ్ ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ ఏంటి? సో యాంగిల్ ఆఫ్ జీ ఆఫ్ జే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు -90 degrees మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఒమేగా. సో ఇక్కడ చూడండి ఒమేగా ఉన్న ప్రతి ప్లేస్ లో, ఓకే, సో ఒమేగా ఉన్నటువంటి ప్రతి ప్లేస్ లో అంటే ఇక్కడ ఒమేగా ఉంది, సో 0.35 సబ్స్టిట్యూట్ చేసా. సో ఇక్కడ 2 ఒమేగా వాల్యూ 0.35 సబ్స్టిట్యూట్ చేసా. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేటటువంటి యాంగిల్ ఎంత అంటే ఫేజ్ యాంగిల్ -144 degrees వచ్చింది అనమాట. ఓకే, సో -144 degrees వచ్చింది. ఇది ఎప్పుడు? ఇది జస్ట్ మనం ఒమేగా వాల్యూ 0.35 సబ్స్టిట్యూట్ చేస్తేనే. ఇలా సేమ్ ఇదే ఈక్వేషన్ లో డిఫరెంట్ ఒమేగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అలా మనం సాల్వ్ చేస్తే కనుక ఇఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0.4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫేజ్ యాంగిల్ -150 degrees వచ్చింది. అండ్ ఒమేగా 0.45 సబ్స్టిట్యూట్ చేస్తే -156 degrees వచ్చింది. అండ్ ఒమేగా వాల్యూ 0.5 సబ్స్టిట్యూట్ చేస్తే -162 degrees వచ్చింది. ఒమేగా 0.6 సబ్స్టిట్యూట్ చేస్తే -171 degrees వచ్చింది. అండ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0.7 సబ్స్టిట్యూట్ చేస్తే సో -179.5 వచ్చింది. సో దాన్ని మనం అప్రాక్సిమేట్ గా -180 degrees అని తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఒమేగా యాంగిల్ వచ్చేసి మనకు -198 degrees వచ్చింది. అంటే ఇక్కడ సో మనకు ఉన్నటువంటి ఫార్ములాలో ఫేజ్ యాంగిల్ ఫార్ములాలో సో డిఫరెంట్ వాల్యూ ఆఫ్ ఒమేగాని సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకు వచ్చినటువంటి యాంగిల్స్ ఏంటంటే ఇలా అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు చూడండి, సో మనకు ఉన్నటువంటి ప్రీవియస్ గా ఉన్నటువంటి ఈ మ్యాగ్నిట్యూడ్స్ అండ్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన ఫేజ్ యాంగిల్స్ ని సో డిఫరెంట్ ఒమేగా దగ్గర మనం చూస్తూ మనం ఒక టేబుల్ కనుక డ్రా చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో చూడండి మనకు ఉన్నటువంటి ఈ టేబుల్లో ఒకసారి చూడండి ఒమేగా 0.35 దగ్గర మ్యాగ్నిట్యూడ్ 2.2 యాంగిల్ వచ్చేసి -144, ఒమేగా 0.4 దగ్గర మ్యాగ్నిట్యూడ్ 1.8 అండ్ -150, 0.45 దగ్గర 1.5 అండ్ -156, 0.5 దగ్గర 1.2 -162, 0.6 దగ్గర 0.9 అండ్ -171 degrees, అండ్ 0.7 దగ్గర మ్యాగ్నిట్యూడ్ 0.7 ఉంది, యాంగిల్ వచ్చేసి -180 degrees, అండ్ 1 ఒమేగా వాల్యూ 1 దగ్గర మ్యాగ్నిట్యూడ్ 0.3 ఉంది, యాంగిల్ -198 degrees ఉంది. సో ఇలా మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఒమేగా వాల్యూ దగ్గర మనం చేసినటువంటి సో మ్యాగ్నిట్యూడ్స్ అండ్ ఫేజ్ యాంగిల్ చూస్తే కనుక మనకు ఉన్నటువంటి టేబుల్ అనేది ఇలా. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ని ఫేజ్ యాంగిల్ ని రెండు యూజ్ చేస్తూ మనం పోలార్ ప్లాట్ డ్రా చేస్తే కనుక సో కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. కాంప్లికేటెడ్ అంటే మన నార్మల్ గా రెక్టాంగులర్ కోఆర్డినేటెడ్ గ్రాఫ్ లో డ్రా చేసేదానికంటే సో కొంచెం మనకి ఈ పోలార్ కోఆర్డినేటర్స్ లో డ్రా చేసేటటువంటి గ్రాఫ్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే సో ఇక్కడ ఉన్నటువంటి సో ఈ మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ ని, ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ ని అండ్ ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్ యాంగిల్ వాల్యూస్ ని మనం డైరెక్ట్ ఏం చేయొచ్చు అంటే మన రెక్టాంగిల్ ఫార్మ్ లోకి మార్చేయచ్చు అనమాట. రెక్టాంగిల్ ఫార్మ్ అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు చూడండి 2.2 అనేది ఏంటి మనకు మ్యాగ్నిట్యూడ్, కాబట్టి 2.2 యాంగిల్ అనేది ఎంత -144, కాబట్టి సో -144 ఇదేంటి మనకు పోలార్ ఫార్మ్, మ్యాగ్నిట్యూడ్ హ్యావింగ్ సమ్ యాంగిల్. సో దీన్ని మనం ఏం చేయాలంటే రెక్టాంగిల్ ఫార్ములాలోకి మార్చాలి. రెక్టాంగిల్ ఫార్ములా అంటే ఏంటి? A + J × B. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పోలార్ ఫామ్ ని ఈ రెక్టాంగిల్ ఫార్ములాలోకి మనం మారిస్తే కనుక పోలార్ ప్లాట్ డ్రా చేయడం చాలా సింపుల్. ఓకే, కానీ ఎలా మనం చేయడం? సో ఇలా చేయడానికి మనకి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో సో డైరెక్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి సో పోలార్ ఫార్మ్స్ ని రెక్టాంగిల్ ఫార్మ్స్ లోకి మనం ఎలా మార్చాలి అండ్ మన సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో ఎలా ఆ ప్రొసీజర్ వాడాలి అన్నది మీకు తెలుసుకోవాలనుకుంటే సో ఈ యూట్యూబ్ ఈ వీడియోలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో సో ఆ వీడియో లింక్ అనేది నేను అవైలబుల్ లో ఉంచాను. కాబట్టి సో మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూసేసి సో ఇక్కడ మనకు ఉన్నటువంటి మ్యాగ్నిట్యూడ్ ఫేజ్ యాంగిల్ అంటే పోలార్ ఫామ్ రెక్టాంగిల్ ఫామ్ లోకి ఎలా మారుస్తున్నామో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి సో ఈ పర్టికులర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ అంటే పోలార్ ఫామ్ ఆఫ్ వాల్యూస్ నుంచి డైరెక్ట్ గా రెక్టాంగిల్ ఫామ్ లోకి మారిస్తే కనుక సో మనకు వచ్చినటువంటి సో రెక్టాంగిల్ ఫామ్ లో ఉన్నటువంటి చూడండి ఇక్కడ G∑R(J⍵) అంటే మనకు దాని మీనింగ్ ఏంటంటే సో A + JB అనేటటువంటి రెక్టాంగిల్ ఫామ్ లో సో ఫస్ట్ సో ఈ బాక్స్ కంప్లీట్ గా వాల్యూస్ అన్ని మనకి ఏంటంటే సో రియల్ వాల్యూస్ అనమాట, అంటే ఏ వాల్యూస్, అండ్ G∑I(J⍵) అంటే ఇమాజినరీ వాల్యూస్. సో G∑R(J⍵) అంటే సో రియల్ వాల్యూ ఆఫ్ G⍵, అండ్ G∑I(J⍵) అంటే ఇమాజినరీ వాల్యూ ఆఫ్ G⍵. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రీవియస్ గా ఉన్నటువంటి ఇక్కడ పోలార్ వాల్యూస్ నుంచి డైరెక్ట్ రెక్టాంగిల్ వాల్యూస్ మనం ఇలా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా చేస్తే 0.35 దగ్గర రియల్ వాల్యూ -1.78, ఇమాజినరీ వాల్యూ -1.29, అండ్ 0.4 చేస్తే కనుక -1.56 -0.9, అండ్ 0.45 దగ్గర
రియల్ వాల్యూ -1.37, ఇమాజినరీ వాల్యూ -0.61, అండ్ ఒమేగా 0.5 దగ్గర రియల్ వాల్యూ -1.14, ఇమాజినరీ వాల్యూ -0.37, ఒమేగా వాల్యూ 0.6 దగ్గర రియల్ వాల్యూ -0.89, ఇమాజినరీ వాల్యూ -0.14, అండ్ ఒమేగా వాల్యూ 0.7 దగ్గర -0.7, అండ్ రియల్ వాల్యూ వచ్చేసి -0.7, ఇమాజిన్ వచ్చేసి 0, అండ్ లాస్ట్ ఒమేగా వాల్యూ 1 దగ్గర తీసుకుంటే రియల్ వాల్యూ -0.29, అండ్ ఇమాజినరీ వాల్యూ వచ్చేసి 0.09. సో ఇలా మనకి ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి పోలార్ ఫామ్ వాల్యూస్ నుంచి డైరెక్ట్ గా రెక్టాంగిల్ ఫామ్ లోకి మార్చాం. అందుకే ఇక్కడ కన్వర్ట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ యాంగిల్, దట్ ఈస్ వాట్ పోలార్ ఫామ్ ఇంటూ వాట్ రెక్టాంగిల్ ఫామ్. ఓకే, సో డైరెక్ట్ గా మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఈజీగా మనం ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ని కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్ గా మనకి ఇప్పుడు ఏమైంది చూడండి, పోలార్ ప్లాట్ డ్రా చేయడానికి కావాల్సినటువంటి ఇమాజినరీ వాల్యూ, రియల్ వాల్యూ అనేది రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూస్ ని మనం యూజ్ చేసుకుంటూ డైరెక్ట్ గ్రాఫ్ అనేది డ్రా చేయొచ్చు. వన్స్ గ్రాఫ్ అనేది డ్రా చేసామంటే ఈజీగా మనం ఫేస్ మార్జిన్ అండ్ గెయిన్ మార్జిన్ ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు బాగా గమనించుకోండి, ఒమేగా వాల్యూ 0.35 ఉన్నప్పుడు మనకి ఇక్కడ రియల్ వాల్యూ -1.78 ఉంది, అండ్ ఇలా డిఫరెంట్ వాల్యూ చూస్తే -1.56, -1.37, -1.14, -0.89, 0.7, 0.29. అంటే దీని ప్రకారం చూస్తే మనం స్కేల్ విషయంలో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.1 యూనిట్స్ అని మనం స్కేల్ తీసుకోవచ్చు. ఓకే, ఇదేంటి మనకు రియల్ యాక్సిస్ పైన మైనస్ అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రియల్ యాక్సిస్ పైన తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇమాజినరీ వాల్యూ చూస్తే -1.29, -0.9, -0.61, -0.37, -0.14, 0 అండ్ 0.0. సో ఇక్కడ కూడా మనం సేమ్ ఇమాజినరీ యాక్సిస్ పైన కూడా 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.1 యూనిట్స్ అని మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇమాజినరీ అండ్ ఈ రియల్ కి సంబంధించి స్కేల్ వచ్చేసి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.1 యూనిట్స్. సేమ్ ఇక్కడ మనం డిస్కస్ చేసిన పాయింట్ ప్రకారం మనం స్కేల్ తీసుకొని అండ్ ప్రతి ఒక్క ఒమేగా వాల్యూ దగ్గర ఉన్నటువంటి రియల్ అండ్ ఇమాజినరీ వాల్యూని డ్రా చేస్తే మనకు వచ్చేటటువంటి గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, సో మీరు ఇక్కడ ఏంటంటే ఒకటి గమనించుకోవాల్సింది, చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చూడండి, ఈ లైన్ ఏదైతే ఉందో సో ఈ పర్టికులర్ లైన్ మీరు ఇనిషియల్ గా దీన్ని మర్చిపోండి, ఎందుకంటే నేను ఎనాలిసిస్ లో మనం మళ్ళీ కవర్ చేస్తాం. ఈ లైన్ మనం ఫస్ట్ మర్చిపోండి. మన టార్గెట్ ఏంటంటే చూడండి, సో ఇది మనకు ఇమాజినరీ లైన్, ఓకే, అండ్ ఇది మనకు రియల్ లైన్. మనకి రియల్ వాల్యూస్ అన్ని నెగిటివ్ ఉన్నాయి కాబట్టి మనకు పాజిటివ్ వాల్యూస్ లేవు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే నెగిటివ్ రియల్ యాక్సిస్ నే మనం గ్రాఫ్ లో చూపిస్తున్నాం. ఈవెన్ మన ఇమాజినరీ యాక్సిస్ లో కూడా మనకు అన్ని నెగిటివ్ ఇమాజినరీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ సైడ్ మనం ఎక్కువగా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, ఒకవేళ పాజిటివ్ రియల్ వాల్యూస్ అండ్ పాజిటివ్ ఇమాజినరీ వాల్యూస్ వస్తే గ్రాఫ్ యొక్క పొజిషన్ మీరు ఎలా చేంజ్ చేయాలనుకుంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఫైనల్ ఏంటంటే మన గ్రాఫ్ మాత్రం ప్రాపర్ గా మనకు డిఫరెంట్ ఒమేగా వాల్యూస్ దగ్గర మనకి ఎలా అయితే వాల్యూస్ వచ్చాయో ఆ వాల్యూస్ ని కంబైన్ చేయాలి. ఒక్కసారి చూడండి, ఇప్పుడు 0.35 అనేటటువంటి ఒమేగా వాల్యూ దగ్గర మనకు వచ్చినటువంటి పాయింట్ ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది మనకి. ఓకే, సో 0.35 ఒమేగా వాల్యూ దగ్గర రియల్ యాక్సిస్ పైన నెగటివ్ రియల్ యాక్సిస్ పైన -1.78 అండ్ ఇమాజిన్ యాక్సిస్ పైన -1.29. సో ఇప్పుడు 0.35 ఒమేగా దగ్గర ఇది రియల్ వాల్యూ, ఇది ఇమాజినరీ వాల్యూ. సేమ్ వీటిని మనం యాక్సిస్ పైన డ్రా చేస్తే చూడండి, డైరెక్ట్ ఇక్కడ చూడండి, ఆ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది 0.35 దగ్గర మనం ఇలా లైన్ కనుక డ్రా చేస్తే ఇలా ఎగ్జాక్ట్ గా మీరు స్కేల్ యూజ్ చేస్తూ మనకి ఇలా డ్రా చేయండి. ఓకే, ఇలా డ్రా చేస్తే కనుక పర్ఫెక్ట్ గా ఇమాజినరీ అండ్ రియల్ యాక్సిస్ ని కంబైన్ చేస్తే మనకు ఫస్ట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 3.5 దగ్గర ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం. సెకండ్ పాయింట్ ఏముంది, 0.4 దగ్గర -1.56 ఉంది రియల్ యాక్సిస్ పైన, -0.9 ఉంది. సేమ్ ఇప్పుడు అంతే చూడండి ఒకసారి. సెకండ్ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది మనకు రియల్ అండ్ ఇక్కడ ఇమాజినరీ కంబైన్ చేస్తే మనకు వచ్చేటటువంటి సెకండ్ పాయింట్. అలా మనకు ప్రతి వాల్యూ దగ్గర 0.45 దగ్గర చూడండి ఇక్కడ వచ్చేస్తుంది, అండ్ 0.5 దగ్గర చూడండి ఇక్కడ వస్తుంది, అండ్ 0.6 దగ్గర చూడండి ఇక్కడ వస్తుంది, అండ్ 0.7 దగ్గర చూడండి ఇక్కడ వస్తుంది, అండ్ 0.1 దగ్గర చూడండి, 1 దగ్గర చూస్తే పాయింట్ ఇక్కడ వస్తుంది. అండ్ ఫైనల్ గా ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అలా తీసుకోండి, ఫైనల్ గా గ్రాఫ్ అనేది మనకు 0కి చేరుతుంది అనమాట. అంటే దీని ప్రకారం చూస్తే మనకి ఏమొస్తుందంటే మనకు డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా దగ్గర మనకి రియల్ అండ్ ఇమాజినరీ వాల్యూస్ సంబంధించినటువంటి మార్కింగ్స్ అన్ని మనం చేస్తే కనుక మనకు వచ్చేటటువంటి పోలార్ ప్లాట్ అనేది మనకి ఇలా రావడం జరుగుతుంది. ఓకే, ఇలా మనకి పోలార్ ప్లాట్ రావడం జరుగుతుంది. దీన్ని మనం కంబైన్ చేస్తే ఈ పాయింట్స్ అన్నింటిని కంబైన్ చేస్తూ ఇలా డ్రా చేస్తే కనుక మనకు వచ్చేటటువంటి పోలార్ ప్లాట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఆల్రెడీ నేను ముందుగానే కొంచెం డ్రా చేశాను, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి. ఓకే, ఫైనల్ గా ఏంటి, ఇప్పుడు మనకు పోలార్ ప్లాట్ ని ఎలా డ్రా చేయాలి, ఇమాజినరీ రియల్ వాల్యూస్ ని మనం యూజ్ చేస్తాం అనేది క్లియర్ గా తెలిసిపోయింది. అయితే పోలార్ ప్లాట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పోలార్ ప్లాట్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. బట్ నెక్స్ట్ ఉన్నటువంటి మన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ ఒకటి ఏంటంటే గెయిన్ మార్జిన్ కావాలి. ఓకే, గెయిన్ మార్జిన్ అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ సెకండ్ వచ్చేసి మనకు ఫేస్ మార్జిన్. ఓకే, అయితే ఇక్కడ మనకి గెయిన్ మార్జిన్ అండ్ ఫేస్ మార్జిన్ మనం ఈ ప్లాట్ నుంచే క్యాలిక్యులేట్ చేయాలి.
సో గెయిన్ మార్జిన్ అంటే ఫేస్ మార్జిన్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ గెయిన్ మార్జిన్ అంటే ఏంటి అండ్ గెయిన్ మార్జిన్ ఎక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తాము, ఫేస్ మార్జిన్ అంటే ఏంటి అండ్ ఫేస్ మార్జిన్ క్యాలిక్యులేట్ చేయాలంటే అసలు ఏం చేయాలి, దాని డెఫినేషన్ ఏంటి అని తెలియాలి. సో అందుకోసమనే ఫస్ట్ మనం గెయిన్ మార్జిన్ అండ్ ఫేస్ మార్జిన్ డెఫినేషన్ చూసి ఆ తర్వాత మళ్ళీ మనం గ్రాఫ్ లోకి వచ్చి ఆ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ డెఫినేషన్. ఓకే, డెఫినేషన్ చూడండి, గెయిన్ మార్జిన్. సో గెయిన్ మార్జిన్ అనేది K సఫిక్స్ G. ఓకే, సో దీంతో అది మనకు సూచించడం జరుగుతుంది. సో దాని డెఫినేషన్ చూడండి, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ G of J omega ఎట్ ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, చూడండి బాగా చూడండి, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ G of J omega. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ G of J omega అంటే ఏంది, మాడ్ ఆఫ్ G of J omega. ఓకే, సో దీన్ని ఇన్వర్స్ అంటున్నాడు అంటే ఏంది, 1/G of J omega. ఓకే, సో ఇన్వర్స్ ఆఫ్ G of J omega ఎక్కడది, ఎక్కడంటే ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర. అంటే ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ దగ్గర G of J omega ని మనం క్యాలిక్యులేట్ చేసి ఆ G of J omega క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాన్ని మనం ఇన్వర్స్ లో తీసుకుంటే అది మనకు గెయిన్ మార్జిన్ అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి డెఫినేషన్ ప్రకారం అర్థమైపోయింది. ఓకే, సో చూడండి, సో గెయిన్ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు సో 1 డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ G of J omega. ఇది ఎక్కడ వస్తుంది, ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా పీసీ. మీరు ఒమేగా పీసీ అంటే ఏంటి, మనకు ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ చూసాం కదా ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. సో మనకి ఇది ఫస్ట్ తెలియాలంటే ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ యొక్క డెఫినేషన్ ఏంటో తెలియాలి మనకి ఫస్ట్. సో ఫేజ్ క్రాస్ ఓవర్ యొక్క డెఫినేషన్ ఏంటి అన్న చూస్తే చూడండి, ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ డెఫినేషన్, ద ఫ్రీక్వెన్సీ ఎట్ విచ్ ద phase of G of J omega, okay, the phase of G of J omega is at 180 degrees is called phase crossover frequency అని మనం చెప్తున్నాం. ఓకే, సో the frequency at which the phase of G of J omega is at 180 degrees is called phase crossover frequency. దాని మీనింగ్ ఏంటి యాక్చువల్ గా అంటే సింపుల్. ఇప్పుడు మనం గ్రాఫ్ తీసుకోండి, ఈ గ్రాఫ్ ఇలా ఉంది. ఈ గ్రాఫ్ ఇలా చూసుకున్నప్పుడు మనకు డ్రా చేసిన తర్వాత వచ్చినటువంటి గ్రాఫ్ ఏంటి ఇక్కడ, ఎస్, సో ఇలా వచ్చింది కదా గ్రాఫ్. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా గ్రాఫ్ వచ్చింది కదా. సో ఇక్కడ మనకి దీని మీనింగ్ అంటే ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనేది మన దాని మీనింగ్ ఏంటంటే ఎక్కడైతే గ్రాఫ్, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రాఫ్ అనేది ఎక్కడైతే 180 డిగ్రీస్ యాక్సిస్ ఏదైతే ఉందో చూడండి ఇది. సో ఇది మనకు పాజిటివ్ రియల్, ఇది పాజిటివ్ ఇమాజినరీ, ఇది నెగటివ్ రియల్ అండ్ ఇది నెగటివ్ ఇమాజినరీ. అయితే మనకు టార్గెట్ ఓన్లీ 180 డిగ్రీస్ యాక్సిస్ అనమాట. అంటే ఇక్కడ మనం డ్రా చేసిన గ్రాఫ్ అనేది ఎప్పుడైతే ఈ 180 డిగ్రీస్ కి ఏ పాయింట్ దగ్గర అయితే టచ్ అవుతుందో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఈ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర టచ్ అయినప్పుడు మనకు కావాల్సినది సో G of J omega, ఓకే, క్యాపిటల్ G, సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ G of J omega. సో దీని ప్రకారం మనం చూసుకుంటే కనుక సో మనకి ఇచ్చినటువంటి పాయింట్ లో ఒకసారి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ గ్రాఫ్ అనేది ఇలా వెళ్తూ ఏ పాయింట్ దగ్గర మనకు ఈ రియల్ యాక్సిస్ ని టచ్ అయిందంటే కరెక్ట్ గా 0.7 దగ్గర టచ్ అయింది. ఓకే, సో అదే కదా ఆ 180 డిగ్రీస్ యాక్సిస్ ని కరెక్ట్ గా గ్రాఫ్ ఇక్కడ టచ్ చేసిందంటే 0.7 దగ్గర టచ్ అవుతుంది. సో 0.7 దగ్గర టచ్ అయింది కాబట్టి సో ఇక్కడ ఈ 0.7 కి అండ్ ఈ ఇమాజినరీ యాక్సిస్ కి విత్ రెస్పెక్ట్ టు 0 చూస్తే కనుక మధ్యలో ఉన్నటువంటి గెయిన్ ఎంత అంటే ఇప్పుడు సో డైరెక్ట్ చెప్పొచ్చు 0.7. సో దీని నుంచి మనం సో magnitude of G of J omega is equal to 0.7 అని మనం రాస్తున్నాం అన్నమాట. ఒకవేళ ఈ గ్రాఫ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ -1.6 దగ్గర టచ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం, సో magnitude of G of J omega is equal to 1.6 అని రాస్తాం. అలా 180 డిగ్రీస్ యాక్సిస్ పైన గ్రాఫ్ ఎక్కడ టచ్ అవుతుందో సో ఆ టచ్ అయినటువంటి పాయింట్ దగ్గర మనకు G of J omega ని తీసుకోవాలన్నమాట. సో ఫైనల్ గా మనం ఈ ప్రాబ్లం నుంచి మనం చేయాల్సింది 0.7 దగ్గర మనకు ఈ గ్రాఫ్ టచ్ అయింది కాబట్టి సో డైరెక్ట్ గా మనం సో magnitude of G of J omega is equal to 0.7. సో magnitude of G of J omega is equal to 0.7 అంటే సో ఇప్పుడు మనకు గెయిన్ మార్జిన్ Kg is equal to 1 divided by G of J omega కాబట్టి సో 1 divided by 0.7 అనేది మనకి ఏంటి ఇప్పుడు గెయిన్ మార్జిన్. ఓకే, సో అలాగా మనం చేస్తాం. రెండో పాయింట్ ఏంటి అంటే మనకు కావాల్సింది ఫేజ్ మార్జిన్ కావాలి. ఓకే, సో ఫేజ్ మార్జిన్ యొక్క డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. సో ఫేజ్ మార్జిన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ the additional phase angle to be added, okay, the additional phase angle to be added at the gain crossover frequency, దాని మీనింగ్ ఏంటంటే మనకు ఎడిషనల్ ఫేజ్ యాంగిల్ అనేది యాక్చువల్ గా సిస్టమ్ లో ఉన్నటువంటి గామా యాంగిల్ కి మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. కానీ మనం ఏ టైంలో అయినా యాడ్ చేయొచ్చు అంటే లేదు. ఏ టైంలో యాడ్ చేయాలంటే ఎగ్జాక్ట్ గా గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేయాలి, అంటే లైక్ యాడ్ చేయాలి. దేనికోసం అంటే సో సిస్టమ్ ని మనం ఎప్పుడైతే సిస్టమ్ అనేది వెరీ నియర్ టు ద అన్స్టేబుల్ లో ఉందో ఆ అన్స్టేబుల్ లో వెళ్తున్నటువంటి సిస్టాన్ని స్టేబుల్ లోకి తీసుకురావాలంటే సో యాక్చువల్ ఉన్నటువంటి యాంగిల్ ఫేజ్ మార్జిన్ గామాకి అంటే ఫార్ములా వచ్చేసి 180 డిగ్రీస్ ప్లస్
పై జీసీ అనమాట. సో ఇక్కడ పై జీసీ అనేది మనకి ఏంటి గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. సో యాక్చువల్గా ఉన్నటువంటి గామాకి నువ్వు ఎంత యాంగిల్ ఇక్కడ యాడ్ చేయాలో ఆ యాంగిల్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ఒక కండిషన్ దగ్గర మాత్రమే యాడ్ చేయాలి. ఏంటో కండిషన్, గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. సో దానికోసమనే ఇక్కడ మన డెఫినేషన్ చూస్తే కనుక ఏముంది, సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ the additional phase angle to be added at gain crossover frequency in order to bring the system to the verge of instability is called as phase margin. ఇక్కడ మనకి verge of instability మీనింగ్ ఏంటంటే the system very near to the అన్స్టెబిలిటీ పాయింట్ అనమాట. సో దీని నుండి మనం స్టేబిలిటీ తీసుకురావాలంటే సో మనం పై జీసీ అంటే గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనేటువంటి ఈ యాంగిల్ ని గామాకి మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఎంత మనం సిస్టమ్ లో చూడాలి. ఓకే, బట్ ఎలా చూడాలి, ఎలా? సో దానికి ఫస్ట్ డెఫినేషన్ తెలియాలి. ఆ డెఫినేషన్ ఏంటంటే, సో గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ చూస్తే కనుక ద ఫ్రీక్వెన్సీ ఎట్ విచ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ఓపెన్ లూప్ గెయిన్, అంటే సింపుల్ చెప్పాలంటే ద మాగ్నిట్యూడ్ ఆఫ్ జీ ఆఫ్ జే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు యూనిటీ. ఓకే, ఈక్వల్ టు యూనిటీ లేదా 0 డెసిబల్స్ అని మీనింగ్ అనమాట. ఓకే, సో ఒకసారి చూడండి. The definition ఏంటంటే the frequency at which the magnitude of g of j omega is equal to unity or 0 decibels is called gain crossover frequency. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం kg is equal to, ఒకవేళ మనం గెయిన్ మార్జిన్ ని డెసిబల్స్ లో క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక, మాగ్నిట్యూడ్ ని డెసిబల్స్ లో క్యాలిక్యులేట్ చేయాలంటే గెయిన్ మార్జిన్ kg is equal to సో 20 log magnitude of g of j omega అని మనం ఒక ఫార్ములా అనేది వాడుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే, సో మాగ్నిట్యూడ్ ఆఫ్ g of j omega అనేది ఖచ్చితంగా ఏమవ్వాలి, యూనిటీ ఉండాలి. ఓకే, యూనిటీ ఉండాలి, లేదంటే 0 డెసిబల్స్ అయి ఉండాలి. ఓకే, సో దాని మీనింగ్ ఏంటంటే అదనమాట. సో అందుకోసమనే ఫ్రీక్వెన్సీ ఎట్ విచ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ g of j omega ఈజ్ ఈక్వల్ టు యూనిటీ ఆర్ 0 dB, దాన్ని మనం గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అని అంటున్నాం. అయితే ఇక్కడ మనకి 0 dB అనేది మనకి అవసరం లేదు, సింపుల్ గా యూనిటీ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మోస్ట్లీ మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని ఈ యూనిటీ పాయింట్ పైన నడుస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో యాక్చువల్లీ యూనిటీ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్తున్నా చూడండి. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మనకు వచ్చినటువంటి గ్రాఫ్ ఇలా ఉంది. ఈ గ్రాఫ్ ఎలా ఉంది, ఇలా ఉంది. సో ఆల్రెడీ ఈ గ్రాఫ్ ఉన్నటువంటి గ్రాఫ్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ డైరెక్షన్స్ లో ఉన్నటువంటి యాక్సెస్ పైన ఆల్రెడీ మనం స్కేల్ అన్ని ఆల్రెడీ మనం చేసి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ +1 అనుకోండి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది -1 అనుకోండి, అండ్ ఇక్కడ కూడా మనం స్కేల్ ప్రకారం చూసేది సో J1 -J1 అనుకోండి, అండ్ ఇక్కడ మనకు +J1 అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే యూనిటీ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం డ్రా చేసినటువంటి ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో ఈ గ్రాఫ్ ఇలా వచ్చిన తర్వాత మనం అన్ని యాక్సెస్ లో ఉన్నటువంటి ఈ యూనిటీ పాయింట్ అంటే 1 పాయింట్ నుంచి ఒక యూనిటీ సర్కిల్ ని మనం సో డైరెక్ట్ గా ఇలా యూనిటీ సర్కిల్ ని మనం ఇలా డ్రా చేస్తే గనక ఏదో ఒక పాయింట్ దగ్గర ఈ యూనిట్ సర్కిల్ ని మన గ్రాఫ్ అనేది టచ్ అవుతుంది. ఎక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ టచ్ అవుతుంది అనమాట. బాగా వినండి. ఆల్ డైరెక్షన్స్ అంటే ఏంటి, మనకు పాజిటివ్ రియల్ యాక్సిస్, నెగటివ్ రియల్ యాక్సిస్, పాజిటివ్ ఇమాజినరీ అండ్ నెగటివ్ ఇమాజినరీ అన్ని దగ్గర 1 తీసుకొని సో అన్ని యాక్సిస్ ల పైన మనకి ఇలా తీసుకొని ఒక యూనిటీ సర్కిల్ డ్రా చేసినప్పుడు ఏదో ఒక పాయింట్ దగ్గర ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో ఈ గ్రాఫ్ అనేది మనకు టచ్ అవుతుంది కదా. సో ఆ పాయింట్ మనం హైలైట్ చేయాలి. ఓకే, ఈ పాయింట్ ని హైలైట్ చేసి సో ఈ పాయింట్ మనకేంటి ఇప్పుడు అంటే ఓకే ఏంటండి ఒమేగా జీసీ, దాన్ని మనం ఏమంటాం పై జీసీ అంటాం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఇలా హైలైట్ చేసిన తర్వాత మనకు ఎలాగో ఆరిజిన్ పాయింట్ ఉంటుంది కాబట్టి సో ఈ ఆరిజిన్ పాయింట్ నుంచి ఆ ఒమేగా జీసీకి మనం ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకే, ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. చేసిన తర్వాత సో ఈ విత్ రిఫరెన్స్ టు 0 degrees నుంచి మనం స్కేల్ ప్రొట్రాక్టర్ అలా మనం యూజ్ చేస్తూ సో ఈ పాయింట్ నుంచి అంటే 0 degrees నుంచి మనం ఇలా ఈ యాక్సిస్ వరకు అంటే ఈ లైన్ వరకు మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంతైతే యాంగిల్ వస్తుందో ఆ యాంగిలే మనకి ఏంటి పై జీసీ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ లో మనం సేమ్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తూ ఈ పై జీసీ ఎంతో మనకు తెలిస్తే ఫేస్ మార్జిన్ ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, సో దానికోసం గ్రాఫ్ చూడండి. ఎస్, సో చూడండి నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టా, టైం తీసుకుంటుంది కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మనకున్నటువంటి ఈ గ్రాఫ్ మనకు వచ్చినటువంటి ఈ గ్రాఫ్ అనమాట. సో ఈ గ్రాఫ్ మనకి ఇలా ఉంది. ఈ గ్రాఫ్ ఇలా ఉన్న తర్వాత మనకి ఇప్పుడు ఏం చేయాలి, ఫేస్ మార్జిన్ డ్రా చేయాలంటే సో ఇక్కడ చూడండి ఇది 1 పాయింట్ అంటే మనకు -1 పాయింట్ ఇది, అండ్ ఇక్కడ చూడండి -J1.0, అండ్ ఇక్కడ కూడా మనకు పాజిటివ్ ఇమాజినరీ అండ్ పాజిటివ్ రియల్ చూసుకుంటే కూడా 1 ఉంటుంది. ఎనివే మన గ్రాఫ్ లో లేదు కాబట్టి నేను ఓన్లీ ఈ పాయింట్స్ మాత్రమే కంబైన్ చేస్తున్నా ఇలా. ఓకే, సో యూనిటీ సర్కిల్ మనం ఇలా డ్రా చేస్తే సో ఎక్కడ మనకు ఈ గ్రాఫ్ ని యూనిటీ సర్కిల్ టచ్ అవుతుంది అంటే కనుక సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఓకేనా, సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర గ్రాఫ్ ని యూనిటీ సర్కిల్ టచ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ నుంచి మనం ఆరిజిన్ కి ఒక లైన్ డ్రా చేయాలి. ఓకే, ఇలా డ్రా చేసిన తర్వాత సో విత్ రిఫరెన్స్ టు 0 degree యాంగిల్ మనం ఇలా యాంగిల్ ని మనం మెజర్ చేస్తే ఓకే, సో ఇలా మనం యాంగిల్ ని కనుక మెజర్ చేస్తే సో ఈ యాంగిల్ మెజర్ చేసిన యాంగిల్ ఎంత మనకు పై జీసీ. సో ఈ ప్రాబ్లం లో మనం చేసినటువంటి ఓకే
సో ఈ ప్రాబ్లంలో మనం చేసినటువంటి యాంగిల్ అంతా చూస్తే కనుక సో ఎగ్జాక్ట్గా ఎంత ఉంటుందంటే సో పై జీసీ ఈజ్ ఈక్వల్ టు 168 degrees ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూడండి, మనం మెజర్ చేసింది ఎలా చేసాం, మనం మెజర్ చేసింది క్లాక్ వైజ్ లో మెజర్ చేస్తాం. మన క్లాక్ వైజ్ లో మెజర్ చేయడం అంటే ఏంది, నెగిటివ్ యాంగిల్స్ అన్ని. ఓకే, సో పై జీసీ ఈజ్ ఈక్వల్ టు -168 degrees అనేది పై జీసీ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఫైనల్ గా కావాల్సినటువంటి ఏవైతే మనకు కావాలో అవన్నీ మనకు రావడం జరిగింది. చూడండి ఒకసారి మళ్ళీ. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ j ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0.7 వచ్చింది అండ్ పై జీసీ ఈజ్ ఈక్వల్ టు -68 degrees వచ్చింది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ యూజ్ చేస్తూ మనం ఫైనల్ గా గెయిన్ మార్జిన్ అండ్ ఫేజ్ మార్జిన్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక సో మనకి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఓకే, సో చూడండి, సో గెయిన్ మార్జిన్ డెఫినేషన్ ఏంటి, ద ఇన్వర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ j ఒమేగా అంటే ఏంటి, మనకు 1 డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ j ఒమేగా అంటే ఇన్వర్సే కదా. సో j ఒమేగా ఎంత వచ్చింది మనకు, 0.7 వచ్చింది. దాన్ని సింప్లిఫై చేస్తే సో 1.4286 అనేది గెయిన్ మార్జిన్. అండ్ ఫేజ్ మార్జిన్, సో ఫేజ్ మార్జిన్ ఫార్ములా గామా ఈజ్ ఈక్వల్ టు 180 degrees ప్లస్ పై జీసీ. సో ఇక్కడ పై జీసీ మనం ఎంత వచ్చింది, పై జీసీ ఈజ్ ఈక్వల్ టు -168 degrees వచ్చింది. సో ఇక్కడ చూడండి, సో గామా ఈజ్ ఈక్వల్ టు 180 degrees ప్లస్ పై జీసీ. సో పై జీసీ ఈజ్ ఈక్వల్ టు -168. సో ఇక్కడ వచ్చినటువంటి ఫేస్ మార్జిన్ ఎంత అంటే సో మనకి ఇక్కడ 12 degrees అనమాట. ఓకే, సో ఇలా మనకి పోలార్ ప్లాట్ ని డ్రా చేయడం ఎలా, అండ్ గెయిన్ మార్జిన్ అండ్ ఫేజ్ మార్జిన్ ని సో ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి పోలార్ ప్లాట్ నుంచి అంటే కనుక సో ఇది ప్రొసీజర్. సో సేమ్ ఇదే ప్రొసీజర్ ని మీరు ఇచ్చినటువంటి ఏ ఫంక్షన్ కి అప్లై చేసినా కూడా సో డెఫినెట్ గా మీకు పర్ఫెక్ట్ పోలార్ ప్లాట్ వస్తుంది. అండ్ ఆ పోలార్ డ్రా చేసిన తర్వాత గెయిన్ మార్జిన్ అండ్ ఫేజ్ మార్జిన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, so finally, thank you so much for watching and please do subscribe my channel for more updates.